హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను గారెలు అయితే వేయబోతున్నా. మనకు ఆకాశ పండుగ అయితే తొలి పండుగ. ఆకాశ పండుగ అయితే ఇప్పుడైతే నేనైతే గారెలు అయితే వేయబోతున్నా. గారెలు వేయడానికి అయితే పిండి అయితే నేనైతే జల్లడ పట్టుకుంటున్నా. నేనైతే ఒక 4 సోళ్ళ దాకా అయితే పిండి తీసుకుంటున్నా. 4 సోళ్ళ పిండికి అయితే నేను పావు కిలో దాకా పల్లీలు తీసుకున్నా. పావు కిలో కంటే కొంచెం తక్కువనే తీసుకున్నా. మనకు పల్లీలు తక్కువ తీసుకున్నా ఏం కాదు, కానీ పల్లీలను అయితే మంచిగా వేయించుకొని ఇట్లా మంచిగా ఇట్లా దంచుకోవాలి. దంచుకోలేదనుకో పిండికైతే పట్టుకోవు. మనకు అట్లనే వక్కల్లాగా వేసుకుంటానైతే పిండికైతే పట్టుకోవు. ఇట్లా దంచుకొని మంచిగా వేసుకోవాలి. చూడండి, పల్లీలు అయితే ఖచ్చితంగా వేయించుకోండి. పచ్చి పల్లీలు వేసుకుంటే అంత పచ్చి పచ్చి స్మెల్ వస్తాయి. ఇప్పుడైతే నువ్వులు కూడా వేసుకుంటున్నా. తర్వాతనైతే కారం మీకు అందరు తెలవలేదనుకో, ఒకవేళ 4 లేదా 10 సోళ్ళ పిండి పోసుకున్నప్పుడైతే ఇట్లా సోటికింత కారం అని వేసుకున్నారనుకో అందరూ అయితే మస్తు తొందరగా దొరుకుతుంది. మనం ఎట్లా ఒక సోడైతే గంజిపిండి అయితే పెట్టుకుంటాం, ఆ సోడికి ఎంత కారం ఎత్తామో ఇంట్లో కూడా అట్లనే సోడికి వేసుకుంటే, ఉప్పు కారం అట్లనే వేసుకుంటే తొందర అందరు దొరుకుతుంది. టేస్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఎల్లిపాయలను జీలకర్ర అయితే మిక్సీ పట్టి అయితే వేసుకుంటున్నా. చూడండి, ఎల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టి వేసుకున్న తర్వాతనైతే కొత్తిమీర అనేది చిన్నగా ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి. తర్వాతనైతే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నా. కరివేపాకు కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. కరివేపాకైనా కొత్తిమీర అయినా ఉల్లాకుంటే ఉల్లాకు కూడా వేసుకోండి, మంచిగా ఉంటాయి. గారెలలో వేసుకుంటే మాత్రం ఇట్లా కరివేపాకు కొత్తిమీర మంచిగా వేసుకున్నాకనైతే ఇలా పిండిని అయితే మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కలుపుకుందాం, కానీ మనం పిండి కలపడానికి అయితే స్టవ్ పైన అయితే వాటర్ పెట్టుకుందాం. ఎందుకంటే పిండి పలగకుండా మంచిగా గారెలు వలకుండా వస్తాయి కాబట్టి వేడి వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. వాటర్ వేడైనంత లోపైతే మనమైతే ఈ పిండి లోపల అన్ని కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర కలిసేలాగానైతే ఇట్లా మంచిగా కలుపుకోండి. లేదంటే ఇప్పుడు కలపక మీరు వాటర్ పోసిరనుకో కారం ఒకే దగ్గర ఉండిపోతుంది. ఫస్ట్ మంచిగా కలుపుకున్నాకనే ఇట్లా వేడి వాటర్ పోసుకొని అయితే గంటెతో కలుపుకోండి. వేడి వాటర్ కదా చేతి కాలుతుంది. అందుకోసం అయితే మనం ఇట్లా గంటెతో అయితే కలుపుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా గంటెతోటి కలుపుకున్న తర్వాతనే కొంచెం వాటర్ చల్లారిన తర్వాతనే చేతితోటి కలుపుకోవాలి. అంతా వారిదాకానైతే చూడండి గంటెతోటి అయితే ఇట్లా నేను చూపించిన విధంగా అయితే మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం చేతితోటైతే పిండి అంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడైతే గారెలు అయితే వేసేసుకుందాం. చూడండి, ఇట్లా పిండి అయితే మంచిగా మొత్తం ఒకసారి కలుపుకోవద్దు, కొంచెంగా మెత్తగా కలుపుకోవాలి. ఒకటిసారి మొత్తం మెత్తగా కలుపుకున్నాం అనుకో మొత్తం మెత్తగా అయిపోతుంది పిండి. అందుకోసం అయితే కొంచెం కలుపుకుంటూ చూడండి ఇట్లా గారెలు అయితే వేసుకుంటున్నాను నేనైతే. చూడండి, నేను గారెలు చేసుకొని అయితే మన గారెలు కూడా మొత్తం ముందే వేసి పెట్టుకోవద్దు. సకినాల్లాగా ఎండిపోయి ఉబ్బవు. మనకు వెంటనే చేసి కాల్చుకున్నాం అనుకో మంచిగా ఉబ్బుతాయి. చూడండి, ఇప్పుడైతే గారెలు అయితే చేసుకుంటూ అయితే కాల్చుకుంటున్నాం. ఇప్పుడు నూనె గాలిందా లేదా తెలుసుకోవడానికి అయితే మనం చిన్న ముద్ద చేసుకొని అయితే కాల్చుకొని చూడాలి. చూడండి, ఇప్పుడైతే నూనె మంచిగా గాలింది. నూనె మంచిగా గాలినాక గారెలు అయితే మంచిగా గాలుతాయి. చూడండి, గారెలు వేయడం అయితే అయిపోయింది. మీరు కూడా చేసుకుంటే కామెంట్ చేయండి. మీరేమేమి అప్పాలు చేసిరో పండగ అయితే కామెంట్ చేయండి. మేమైతే గారెలు చేసినాం. ఇప్పుడైతే నేనైతే మురుకులు కూడా చేస్తున్నా. మురుకులు అయితే కొంతమంది డైరెక్ట్లో కంచుట్లో వేస్తారు. నేనైతే ఇట్లా ఒక క్లాత్ మీద వేసుకుంటున్నా. మీరు కూడా ఇలాగ వేస్తే కామెంట్ చేయండి. చూడండి, నేనైతే ఒక క్లాత్ మీద మురుకులు వేసుకొని అయితే కాల్చుకుంటున్నా. మనకి మురుకులైతే చాయలకైతే స్పెషల్. ఎందుకంటే మన గారెలు వేసుకుంటే కొంచెం కారం వస్తుంది కదా. ఇట్లా మనం మురుకులు చేసుకొని పెట్టుకున్నాం అనుకో చాయలో వేసుకోవచ్చు, గారెలు అయితే వట్టే తినచ్చు. చూడండి, ఇప్పుడైతే మురుకులు కూడా చేయడం అయితే అయిపోతుంది. మురుకులు చేయడం అయిపోయింది, గారెలు చేయడం అయిపోయింది. ఇంకా రేపైతే మేము కారపూస చేస్తాం. ఈ రోజు వరకైతే గారెలను మురుకులు అయితే చేసినాం. మీరు కూడా ఏమేమి అప్పాలు చేసిరో కామెంట్ చేయండి. మాకైతే ఈ రోజు వరకైతే గారెలను మురుకులు అయితే చేసిన. చూడండి, మురుకులు కూడా మంచిగా కాల్చుకున్నాం అనుకో మంచిగా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా అంత కారం వేసుకున్నా. చూడండి, రెడ్గా రావాలంటే కొద్దిగా అంత కారం వేసుకోవాలి. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.